బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ స్కూళ్లను స్థానిక సంస్థల్లో మున్సిపాలిటీలు కార్పొరేషన్లో విలీనం చేసి పేద విద్యార్థులు చదువుకునే విధంగా వసతులు కల్పించేందుకు ప్రత్యేక నిధులు కేటాయించాలని బీఎస్పీ రాష్ట్ర కన్వీనర్ బడంగ్పేట్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ ఇబ్రాహిం శేఖర్ ప్రస్తుత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డిప్యూటీ మేయర్ ఇబ్రాహిం శేఖర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బడంగ్పేట్ కార్పొరేషన్లో 5 ఏళ్ల పాలన దిగ్విజయంగా పూర్తి చేసుకున్నందుకు ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అభివృద్ధి కోసం కార్పొరేషన్లో 450 కోట్లు వెచ్చించామన్నారు. అందులో పార్కుల కోసం కమ్యూనిటీ హాళ్లు, చెరువులు, గడుల అభివృద్ధికి రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, రోడ్ల విస్తరణ, సీసీబీటీ రోడ్లు, శ్మశానాల మౌలిక సదుపాయాల కోసం కూడా కోట్ల నిధులు వెచ్చించామన్నారు. ఆయా కార్పొరేషన్లో ఉన్న ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతులు కల్పించడానికి నిధులు ఎందుకు కేటాయించడం లేదని ప్రభుత్వాన్ని గత పాలక వర్గాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వంలో ఆర్ఎండ్బి, ఎలక్ట్రికల్, ఇరిగేషన్, రెవెన్యూ ఇలా అన్ని రకాల డిపార్ట్మెంట్లు మిళితమై ఉన్నాయన్నారు. మొదటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించేందుకు నిధులు కేటాయించాలని మొదటి నుంచి ఒకరినే గలమెత్తుతున్నానని, ఒకరిని అయిపోవడంతో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అధికారులు సపోర్ట్ లేకపోవడంతో గెలవలేకపోయానన్నారు. జీవితం ఉన్నంత వరకు ప్రభుత్వ పాఠశాలలను లోకల్ బాడీలో విలీనం చేసిన వరకు పోరాటం ఆగదని అన్నారు. లోకల్ బాడీ కిందకు ప్రభుత్వ పాఠశాలలను తీసుకురాకపోతే పేదరికం ఇంకా పేదరికం అవుతుందన్నారు. 450 కోట్ల అభివృద్ధికి ఖర్చు చేశామని అంటున్నారు. అందుకు నేను సైతం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపానన్నారు. అందులో నుంచి 1 కోటి రూపాయలను ప్రభుత్వ పాఠశాలలకు ఎందుకు కేటాయించలేకపోతున్నారని ప్రశ్నించారు. పేద ప్రజలకు పాలకులు ప్రభుత్వం అంటే ఎలా నమ్మకం కుదురుతుందని నిలదీశారు. తనకు వచ్చిన 5 ఏళ్ల గౌరవ వేతనాన్ని ప్రభుత్వ స్కూళ్లకే కేటాయించానన్నారు. అన్ని డిపార్ట్మెంట్లకు లోకల్ బాడీలో నిధులు కేటాయిస్తున్నట్లే ప్రభుత్వ పాఠశాలలకు కూడా కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పునరాలోచన చేసి పేద పిల్లలు చదువుకుంటున్న ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. డిప్యూటీ మేయర్ గా తనకు అవకాశం కల్పించి సహకారం అందించిన స్థానిక ఎమ్మెల్యే, మేయర్, కార్పొరేటర్లు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ గా 15వ డివిజన్ కార్పొరేటర్గా కంప్లీట్ చేసుకొని 5 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పత్రికా సమావేశానికి విచ్చేసిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రాన్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా జై భీమ్లు. నేను బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 15వ డివిజన్లో రిజర్వేషన్లో కార్పొరేటర్గా ఎన్నికయ్యాను. రిజర్వేషన్లో కార్పొరేటర్గా డివిజన్ కార్పొరేటర్ ఎన్నిక కావడానికి రిజర్వేషన్లకు కారణమైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మనస్ఫూర్తిగా మరొకసారి జై భీమ్ తెలియజేస్తూ ఆయన ఆశయాలను నా జీవితం ఉన్నంత కాలం కొనసాగిస్తానని మీ అందరి సమక్షంలో ప్రకటిస్తున్నా. అదేవిధంగా బాలాపూర్ గ్రామ ప్రజలు నాకు 20 సంవత్సరాలలో 3 సార్లు నేను ప్రజానాయకునిగా ఎన్నిక కావడానికి కారణమైన బాలాపూర్ గ్రామ ప్రజలకు కూడా మనస్ఫూర్తిగా జై భీమ్ తెలుపుతూ జీవితకాలం ఆ గ్రామాన్ని కూడా నేను రుణపడి ఉంటానని, ఏ పదవున్నా లేకున్నా ఆ ప్రజలకు ఎలవేళగా నా అండ ఉంటుందనే విషయాన్ని, అలా సమస్యలు పరిష్కారం చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో వెనుకకు పోననే విషయాన్ని కూడా నేను స్పష్టం చేస్తున్నా. మొట్టమొదట బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి, తర్వాత బాలాపూర్ గ్రామ ప్రజలకు, మరియు నేను ఒక్కనే గెలిచిన, నేను డిప్యూటీ మేయర్ కావడానికి సహకరించిన మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారికి కూడా మనస్ఫూర్తిగా జై భీమ్ తెలుపుతా ఉన్నాను. సహకరించిన కార్పొరేటర్లందరికీ కూడా మరొకసారి జై భీమ్ తెలుపుతూ 5 సంవత్సరాల పాలనలో నాకు సహకరించిన గౌరవ మేయర్ గారు కూడా
మేయర్ గారు కూడా, అదేవిధంగా కార్పొరేటర్లకు, ఎంతోమంది కమిషనర్లు పనిచేశారు, 5 మంది వరకు. ఆ కమిషనర్ గారికి, డిఈలకు, ఏఈలకు, మరియు మున్సిపల్లో పనిచేసిన సిబ్బందికి, ముఖ్యంగా అన్ని గ్రామాలల్లో శానిటేషన్ పని, డ్రైనేజ్ పని, వాళ్ళ జీవితాల గురించి ఆలోచన చేయకుండా ఈరోజు బడగపేట మున్సిపల్ కార్పొరేషన్కు శానిటేషన్ కోసం దాని మీద అవార్డు కూడా ఇచ్చిన, అంటే ఆ ప్రజలకు, ముఖ్యంగా ఆ పేద ప్రజలకు మనస్ఫూర్తిగా జేబీఎం తెలుపుతూ వారి అభివృద్ధి కూడా నేను నా జీవితకాలం పనిచేశాననే విషయాన్ని స్పష్టం చేస్తా ఉన్నాను. అంటే ఏదైతే లోకల్ బాడీ ఉన్నదో, లోకల్ బాడీలో లోకల్ ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉంటుంది. దానిలోని భాగంగా మరి ఆ ప్రజలు కట్టిన పన్నులతో కావచ్చు, లేకుంటే ప్రభుత్వ పరంగా ఇతరత్ర బడ్జెట్లు వచ్చిన సందర్భం కావచ్చు, మొత్తము 5 సంవత్సరాల్లో 450 కోట్ల రూపాయలు పెట్టి మేము లోకల్ బాడీలో ఆమోదం తెలిపి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసిన విషయం స్పష్టం చేస్తున్నా. ఆ డెవలప్మెంట్లు ఈ రూపంలో ఉన్నాయి. ఒకటి, సిసి రోడ్స్ 92 లక్షలు, కమ్యూనిటీ హాల్స్ 12.26 crores, గ్రేవ్ యార్డ్స్ అంటే మనుషులు చనిపోయిన తర్వాత ఆ గ్రేవ్ యార్డ్స్ అంటే వాళ్ళ అదే పాతిపెట్టే శవ ఏదైతే వాటి ఆ డెవలప్మెంట్ చేసేది 8.91 crores. చెరువుల డెవలప్మెంట్, కట్టలు కావచ్చు, లేకపోతే FTL పరిధిలో ఉన్న దాని చుట్టుముట్టు ట్రాక్ కావచ్చు, అవన్నీ దానికి 11 కోట్లు, బీటీ రోడ్స్ 36 కోట్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్లు 93 కోట్లు, వాటర్ పైప్ లైన్లు 23 కోట్లు, ఎలక్ట్రికల్ వర్క్స్ 10 కోట్లు, పార్కుల డెవలప్మెంట్ అంటే మన కాలనీలలో ఉంటే పార్క్ జాగా ఉంటే దాన్ని మొత్తం ఫెన్సింగ్ వేసి డెవలప్మెంట్ చేయడానికి, పిల్లలు ఆడుకోవడానికి చేసింది 9.5 crores. మిస్లీనియస్ అండ్ మెయింటెనెన్స్ అంటే మున్సిపల్లో వివిధమైన ఖర్చులు అన్నీ కూడా కలిసి 39 కోట్లు. SNDP నాలాలు అంటే HMD నుంచి వచ్చిన ఫండు అదొక 39 కోట్లు. అంటే మొత్తం కలిసి సుమారు 5 సంవత్సరాల్లో 450 కోట్లు బడ్జెట్ను మేము మరి పెట్టి డెవలప్మెంట్ చేసే కార్యక్రమం చేశాం. ఈ కార్యక్రమానికి అంటే మాజీ మంత్రి వాళ్ళు సత్యేంద్ర గారి సహకారం ఉండే, మరి మేయర్ గారి సహకారం ఉండే, కార్పొరేటర్ల సహకారం, అందరం కలిసి ఈరోజు ఈ డెవలప్మెంట్ కార్యక్రమం అంతా చేశాం. ఈ కార్యక్రమంలో భాగంగా అంటే లోకల్ బాడీ ఎన్నికల్లో గెలిచిన మేమందరం కూడా ఈ ప్రజలకు సౌకర్యాలు కల్పించామనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సౌకర్యాలు ఇన్ ద సెన్స్ రోడ్లు, డ్రైనేజ్లు, లైట్లు, మంచినీళ్ళు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వీటితో మేము 100% ఈ రాష్ట్రంలో ఎలాంటి కార్పొరేషన్కైనా మేము పోటీ పడే పరిస్థితి ఉంది. ఆ విధమైన డెవలప్మెంట్ చేశాము అందరం. అయితే ఇక్కడ లేకపోతే ప్రతిపక్షాలైన టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, నేను యాజ్ ఏ ఎక్స్ డిప్యూటీ మేయర్గా, బీఎస్పీ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్గా ఒక ప్రశ్న వేస్తున్నా క్లియర్గా. నేనేమంటున్నంటే లోకల్ బాడీ గవర్నమెంట్ ప్రజలకు సౌకర్యాలకేనా, లేకపోతే వాళ్ళ ఆర్థిక విముక్తి కోసం ఏమైనా ప్రణాళిక రచిస్తున్నామా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే ఈ సమాజానికి లీడర్ కంటే ఎక్కువ కూడా సమాచారాన్ని తీసుకుపోయే బలమైన శక్తిగా సమాజంలో రిపోర్టర్లు ఉన్నారు. మీరు ఇప్పుడు ఈ గవర్నమెంట్లో అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయండి. ఏం డిపార్ట్మెంట్ ఉన్నాయి? రోడ్స్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఉన్నాయి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉన్నది, లేకపోతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉన్నాయి,
వివిధ అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇక్కడ చూడండి మీరు, మేము శ్మశాన వాటికలకు కూడా డబ్బులు కేటాయించినాం. మా బాడీ ఎప్పుడు కూడా వ్యతిరేకించలేదు. పార్కులకు అంటే ఎప్పుడో ఆడుకోవడానికి కూడా పిల్లలు ఆడుకోవడానికి కూడా 9 కోట్లు కేటాయించినాం. ఎప్పుడు కూడా మా బాడీ వ్యతిరేకించలేదు. అదేవిధంగా మంచినీళ్ళకు సంబంధించింది కావచ్చు, చెరువు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది, అయినా కానీ మేము 11 కోట్లు కేటాయించినాం. మా బాడీ ఎప్పుడు కూడా వ్యతిరేకించలేదు. బీటీ రోడ్లకు 36 కోట్లు, సీసీ రోడ్లకు 92 కోట్లు, పైప్ లైన్లకు, వాటర్ పైప్ లైన్, ఎలక్ట్రికల్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉంది. మనం అందరం డబ్బులు కడుతున్నాం, ఆ డిపార్ట్మెంట్ ఉంది. అయినా కానీ మేము లోకల్ బాడీ నుంచి ఒక 10 కోట్లు కేటాయించినాం. మా జనరల్ బాడీ ఎప్పుడు కూడా అబ్జెక్షన్ చెప్పలేదు. మిస్లేనియస్ అంటే చాలా ఖర్చులు ఉంటాయి మున్సిపల్లో, ఎందుకంటే ఎంతో మంది 100 మంది సిబ్బంది పనిచేశారు కానీ కాబట్టి ఎన్నో మిస్లేనియస్ ఉంటాయి. అవి ఒక 39 కోట్లు చేశాం. అప్పుడు కూడా మా బాడీ ఎప్పుడు కూడా వ్యతిరేకించలేదు, అబ్జెక్షన్ చెప్పలేదు. ఎస్ఎన్డిపి అంటే హెచ్ఎండి ఫండ్ అండి, కాబట్టి ఇవన్నీ జరిగాయి. సుమారుగా మొత్తం కలిసి ఇంక్లూడింగ్ ఎస్ఎన్డిపి 450 కోట్ల రూపాయలకు మేము డెవలప్మెంట్ చేసాం. ఎక్కడ కూడా మా బాడీ ఒక్కదాన్ని కూడా వ్యతిరేకించలేదు. కానీ ప్రభుత్వ పాఠశాలకు లోకల్ బాడీ నుండి ఇన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాక కూడా ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన పనులు లోకల్ బాడీ చేస్తే మా బాడీ ఎప్పుడు కూడా వ్యతిరేకించలేదు. కానీ ప్రభుత్వ పాఠశాలకు 1 కోటి రూపాయలు పెడదామంటే మాత్రం బాడీ ఎప్పుడు కూడా సహకరించిన పరిస్థితి లేదనే విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నా. అయితే కార్పొరేటర్లు అందరూ నన్ను వ్యతిరేకించవచ్చు, మేయర్ గారు వ్యతిరేకించవచ్చు, ఎవరైనా వ్యతిరేకించవచ్చు, దానికి ఇబ్బంది ఏం లేదు నాకు. కానీ నిజమే కదా. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ చేస్తే 9 కోట్లు పెడితే అబ్జెక్షన్ లేదు బాడీకి, పార్కులకు 10 కోట్లు పెడితే బాడీకి అబ్జెక్షన్ లేదు, చెరువులకు 13 కోట్లు పెడితే బాడీకి అబ్జెక్షన్ లేదు, లేకపోతే కమ్యూనిటీలకు 12 కోట్లు పెడితే బాడీకి అబ్జెక్షన్ లేదు, మిస్లీనియస్ 30 కోట్లు అయితే బాడీకి అబ్జెక్షన్ లేదు. కానీ ప్రభుత్వ పాఠశాల ఈ సమాజంలో పేదరికాన్ని సమానం చేసే అవకాశం ఉన్న ఏకైక డిపార్ట్మెంట్ అంటే విద్య మాత్రమే. ఈ సమాజంలో అసమానతను లేకపోతే ఆర్థిక విముక్తిని ఛేదించగలిగే ఒక బలమైన ఆయుధం ఏదైనా ఉందంటే అది విద్య మాత్రమే. లోకల్ బాడీలకు ఆ విద్య కోసం కేటాయించడానికి పర్మిషన్ లేదనే దాని మీద చాలా మంది లోకల్ బాడీ లీడర్లు ఈ విషయాన్ని మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదనే విషయాన్ని నేను స్పష్టం చేస్తున్నా. ఎందుకంటే చాలా సందర్భాల నేను పోరాటం చేశాను, మాట్లాడాను, కొట్లాడాను. కానీ ఒక్కనే అయిపోయేసరికి ఎప్పుడు కూడా ఈ విషయంలో గెలవలేకపోయాను. అది మీ అందరికి తెలుసు క్లియర్గా, మీకు తెలియదు కూడా ఏం లేదు. కానీ ప్రజాబలం వచ్చిన తర్వాత అంటే ప్రజలు కనుక అందరూ ఓకే అయితే ఎవరమైనా ఒప్పుకోక తప్పదు, ఆ రోజు వస్తుంది. నేను నా జీవితం ఉన్నంత కాలము బిఎస్పి తరఫున ప్రభుత్వ పాఠశాలలను లోకల్ బాడీల కిందికి తేవాలనే పోరాటాన్ని స్టార్ట్ చేయబోతున్నా. ఎందుకంటే లోకల్ బాడీ కిందికి కనుక ప్రభుత్వ పాఠశాలలు తీసుకురాకపోతే ఈ పేదరికాన్ని నిర్మూలించే అవకాశమే లేదనే విషయాన్ని, పేదరికాన్ని తగ్గించే అవకాశమే లేదనే విషయాన్ని నేను మీ ముందు పెడతా ఉన్నాను నేను. కాబట్టి సోదరులారా, మీ అందరికీ ఏంటంటే నేను పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే ఈరోజు ప్రతిపక్షం ఉన్న టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేకపోతే బీజేపీ పార్టీ కావచ్చు, అన్ని పార్టీలు కూడా మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఏముందంటే ప్రభుత్వ పాఠశాలను లోకల్ బాడీల కిందికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. తీసుకురాకపోవడానికి పెద్ద కుట్రనే జరుగుతుందనే విషయాన్ని నేను స్పష్టం చేస్తున్నా. మరి ఎందుకు మిగతా అన్ని డిపార్ట్మెంట్లు ఉంటే లోకల్ బాడీ నుంచి పెట్టిస్తూ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉన్నది, ఇక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఖర్చు పెడుతున్నాము, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది, ఇక్కడ ఇరిగేషన్ ఖర్చు పెడుతున్నాము, అక్కడ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉంది, ఇక్కడ ఖర్చు పెడుతున్నాము. కమ్యూనిటీ హాల్ అండి, కమ్యూనిటీ హాల్ 9 కోట్ల రూపాయలు, అన్ని మన కాలనీల కమ్యూనిటీ హాల్లకు 9 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం మనం. శ్మశాన వాటికలు మనుషులు చనిపోయిన తర్వాత డెవలప్మెంట్ చేయడం, శ్మశాన వాటికలకు మనము సుమారు 11 కోట్ల ఖర్చు పెట్టినాం. కానీ పేద పిల్లలు ఈ దేశంలో పేదలుగా కొనసాగుతున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద పిల్లలు చదువుకుంటున్న
ప్రభుత్వ పాఠశాలలకు లోకల్ బాడీ నుండి ₹1 కోటి పెట్టుకునే రైట్ ఎందుకు లేదు అంటున్నా ఆయన. ఎందుకు ఈ లోకల్ బాడీ లీడర్లు ఒప్పుకోవట్లేదు దాని గురించి? కరెంటుకు ఒప్పుకుంటారు, చెరువులకు ఒప్పుకుంటారు, శ్మశానాలకు ఒప్పుకుంటారు, లేకపోతే ఈ కమ్యూనిటీలకు ఒప్పుకుంటారు, దేవుళ్ళ మన గుడి కడితే దానికి ఒప్పుకుంటారు, కానీ ప్రభుత్వ పాఠశాల కంటే ఒప్పుకోరు. ఎంతవరకు సమంజసమండి ఇది? రాబోయే తరం నాయకులైనా, లేకపోతే రేపు వచ్చే కార్పొరేటర్లు కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, లేకపోతే సర్పంచ్లు, ఎంపీటీసీలు కనుక మనం లోకల్ బాడీ నుంచి ప్రభుత్వ పాఠశాలను స్వీకరించకపోతే ఈ రాష్ట్ర అభివృద్ధిని చూడడం అనేది అంత ఈజీ కాదనే విషయం నేను స్పష్టం చేస్తున్నా. అంత ఈజీ కాదు. ఇక్కడ ఉన్న మీరు కూడా విలేకరులు చాలా మంది ఉన్నారు. మీరు ఎవరు కూడా పేద పిల్లలను చదివిపిస్తలేరు. గవర్నమెంట్ స్కూల్లో చదివిపిస్తలేరు, ప్రైవేట్ స్కూల్లో చదివిపిస్తున్నారు. ఫీజులు కట్టడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారో మీరు కూడా అర్థం చేసుకోవచ్చు. అంటే మీరు ఒక మాట అంటారు, మీలాంటి వాళ్ళు మీరు ప్రైవేట్లో చదివిపిస్తురుగా, మాలాంటి వాళ్ళు ఎందుకు చదివించాలని. నేను డబ్బులు ఉన్న గురించి నేను మాట్లాడట్లేదు. అవకాశం ఉండి చదివించుకుంటే తప్పులేదు. అవకాశం లేకుండా ఇబ్బంది పడి ఆర్థికంతను నష్టపోతున్న వాళ్ళు చదివించే అవకాశం ఎందుకు అంటున్నా. గవర్నమెంట్ స్కూళ్ళల్లో BA, BCom, BSc, BEd పాస్ అయిన టీచర్లు ఉన్నారు, క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్ టీచర్లు ఉన్నారు. ప్రైవేట్లో ఆ క్వాలిఫైకి అవకాశం లేని వాళ్ళు అందరు టీచర్లు ఉన్నారు. అయినా కానీ డబ్బులు పెట్టి పేద ప్రజలు అంటే కేవలం ఒక నమ్మకాన్ని, పేద ప్రజలకు నమ్మకాన్ని మనం ఇస్తలేమనే విషయాన్ని నేను స్పష్టం చేస్తా ఉన్నాను. కాబట్టి నాకు 5 సంవత్సరాలు సహకరించిన ఎమ్మెల్యే గారు కావచ్చు, మేయర్ గారు కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు, అందరూ కూడా యాజ్ ఎ డిప్యూటీ మేయర్గా కొనసాగించడానికి సహకరించిన అందరూ కూడా మనస్ఫూర్తిగా నేను మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఒకవేళ రేపు ఇలా గెలిచిన ఎవరన్నా ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ మళ్ళా గెలిస్తే ఈ విషయం మీద ప్రస్తావించాలని, లేకపోతే గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ వీళ్ళందరూ కూడా ఈ విషయాన్ని దృష్టి తీసుకోకపోతే, మీరందరూ కూడా తెలుసు క్లియర్గా టాయిలెట్స్ కరెక్ట్ లేవు. అమ్మాయిలు మనస్ఫూర్తిగా మంచినీళ్ళు తాగే పరిస్థితి గవర్నమెంట్ స్కూళ్ళలో లేదు. ఇన్ని డిపార్ట్మెంట్ల కోసం లోకల్ బాడీ డబ్బులు పెడితే అబ్జెక్షన్ చెప్పని లోకల్ బాడీ ప్రభుత్వ పాఠశాలకు మాత్రం అబ్జెక్షన్ చెప్తున్నది. కలెక్టర్ అబ్జెక్షన్ చెప్తాడంట, లేకపోతే గవర్నమెంట్ అబ్జెక్షన్ చెప్తాడంట. మరి మిగతా వాటికి మాత్రం కలెక్టర్ గారు అబ్జెక్షన్ చెప్పరా? ఎందుకు ఈ కలెక్టర్ గారికి దృష్టికి పోతలేదు? కేవలం ప్రభుత్వ పాఠశాలకు పెడితే మాత్రమే ఇది వస్తుంది. కాబట్టి నేను ఒకటే ఉన్నా, అన్ని డిపార్ట్మెంట్స్కు లోకల్ బాడీ నుండి బడ్జెట్ కేటాయిస్తున్నట్టే అన్ని డిపార్ట్మెంట్స్కు లోకల్ బాడీ నుంచి బడ్జెట్ కేటాయిస్తున్నట్టే ప్రభుత్వ పాఠశాలకు కూడా లోకల్ బాడీ బడ్జెట్ కేటాయించాలని నేను డిమాండ్ చేస్తూ, మరి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం, ప్రతిపక్షం పార్టీ TRS, BJP ఇవన్నీ కూడా ఆలోచన చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్గా నేను డిమాండ్ చేస్తూ మరి సెలవు తీసుకుంటా. జై భీమ్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.